గంగోత్రి వాళ్ళ మదర్ మాట్లాడుతున్నాను నేను. అది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది మా పాప. ఇగ్నైట్ ఐఏఎస్ అకాడమీ చాలా బాగుందండి. మేనేజ్మెంట్ పరంగా ఫుడ్ కానీ ఫెసిలిటీస్, ఆల్ ఫెసిలిటీస్, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ చాలా బాగుందండి. నేను మా వైఫ్ ఫస్ట్ కాలేజ్లో చేర్చడానికి వచ్చేటప్పుడు హాస్టల్ క్యాంపస్ చూశానండి. క్యాంపస్లో ఎంత డిసిప్లిన్ ఉన్నదంటే బ్యూటిఫుల్ డిసిప్లిన్ ఉన్నది. అలాగే మేనేజ్మెంట్, రియల్లీ అప్రిషియేట్ ది మేనేజ్మెంట్ అండి. ప్రతి ఒక్కరు హైలీ క్వాలిఫైడ్ మేనేజ్మెంట్ ఇక్కడ. అండ్ ఆ మేనేజ్మెంట్ ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటారంటే కన్న పిల్లల్ని చూసుకున్నట్టు చూసుకుంటారు. తర్వాత గర్ల్స్ క్యాంపస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ ద సెక్యూరిటీ ఆఫ్ ద గర్ల్స్. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు మిసెస్ మాధవి కనపర్తి గారు ఎంత బాగా చూసుకుంటారంటే పిల్లల్ని చాలా బాగా చూసుకుంటారు. తర్వాత పిల్లల యొక్క డిసిప్లిన్, మెయింటెనెన్స్, అలా డ్రెస్సింగ్, ఒకవేళ పిల్లల డ్రెస్సింగ్ బాగాలేకుండా మేడం అక్కడ ఖండించి తన పిల్లల్ని ఖండించినట్టు ఖండిస్తూ, తర్వాత హాస్టల్లో లలిత మేడం గారు కానీ, విద్యా మేడం గారు కానీ, తర్వాత ఇక్కడ ప్రిన్సిపల్స్ కానీ, డీన్స్ కానీ పిల్లలకి ఎంత సపోర్టివ్గా ఉంటారంటే ఒక పిల్లల యొక్క టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ని వీళ్ళు పిల్లల్ని ఎక్స్ప్రెస్ చేసి అవుటర్ వరల్డ్ కూడా తీసుకెళ్ళి, తర్వాత ఏదైనా ఈవెంట్స్ జరుగుతుందంటే బయట నుంచి డిగ్నిటరీస్ని పిలుస్తారు. ఈ కాలేజీలో బెనిఫిట్ ఏంటంటే వేరే కాలేజెస్లో రాజకీయ నాయకులని పిలుస్తారు, కానీ ఇక్కడ ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ని, ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, అలాంటి డిగ్నిటరీస్ని. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు మోటివేట్ అవుతారు. రాజకీయ నాయకులను తీసుకొస్తే ఎవరు మోటివేట్ కారు, కానీ పిల్లలకు రైట్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్ నుంచి వీళ్ళు ఎలా మనం ఎదగగలుగుతామని మేనేజ్మెంట్ కూడా వాళ్ళకు అనుక్షణం, అలాగే పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఉన్న పిల్లల్ని మనం అంత కేర్ తీసుకోలేము, కానీ ఇక్కడ 24/7 వాళ్ళకు సెక్యూరిటీ కెమెరాస్, సీసీ కెమెరాస్, అలాగే సెక్యూరిటీ గార్డు, పిల్లలు బయటికి వెళ్ళకుండా ఎస్పెషల్లీ గర్ల్స్ క్యాంపస్లో చాలా మంచి సెక్యూరిటీ ఇస్తున్నారండి. తర్వాత అక్కడ రూమ్స్ కానీ ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగుందండి. సార్, మీరు మీ పిల్లలని కళ్ళు మూసుకొని వీళ్ళకి అప్పగిస్తే వీళ్ళు ఒక మంచి ఐఏఎస్గా తీర్చిదిద్దుతారు, లేదంటే పిల్లల టాలెంట్ని బట్టి ఐపీఎస్ అని అవుతారు, లేదా ఒక ప్రొఫెషనల్ అవుతారు. ఖచ్చితంగా ఐఏఎస్ అకాడమీలో మీరు మీ పిల్లల్ని చేస్తే బంగారు భవిష్యత్తు ఉంటుంది. మాకు ఇంత మంచి కాలేజీ దొరకడము, మా పిల్లలు ఖచ్చితంగా ఇక్కడి నుంచి బంగారు భవిష్యత్తులో వెళ్తారని మాకు ఒక నమ్మకం అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం.